దేవుని పరిశుద్ధ లేఖను సెలవిస్తున్న మాట, ఎవరింటి వారు వారికే శత్రువులు అనే మాట నేను అనట్లేదు. కానీ మీకా రాసిన గ్రంథము 7వ అధ్యాయం 6వ వచన భాగం నుంచి మనం చదువుకుంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు, కుమార్తె తల్లి మీదకిని కోడలు అత్త మీదకిని లేచెదరు, ఎవరి ఇంటి వారు వారికి విరోధులగుదురు. ఈరోజు ప్రతి చిన్న విషయంలో కూడా విరోధమే. ఎక్కడ చూసినా కూడా చూసుకున్నట్లయితే ప్రతి కుటుంబంలోనూ కూడా విరోధాలు ఉన్నాయి. బయటికి ప్రేమ కలిగిన వారిగా నటిస్తున్నప్పటికీ కోడల మీద అత్తకు ప్రేమ ఉన్నట్టు, అత్త మీద కోడలికి ప్రేమ ఉన్నట్టు, లేదంటే ఇలాగా కుటుంబ సభ్యులలో ఒకరి మీద ఒకరికి ప్రేమలు ఉన్నట్టుగా ఈరోజు ఏం చేస్తున్నారు, నటిస్తూ ఉన్నారండి. నిజానికి చెప్పాలంటే వారు మనుషులంతా కూడా ఈ స్వార్థంతో నిర్లక్ష్యంతో నిండుకుని ఉన్నాయి ఈరోజు. అందుకే వాక్యం అంటే, కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు. ఈరోజు పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులు మాట వింటున్నారు? ఎంతమంది తల్లిదండ్రుల కష్టాన్ని తెలుసుకుంటున్నారు? ఎంతమంది తల్లిదండ్రులు కష్టపడకూడదని పిల్లలు కష్టపడుతున్నారు? ఈరోజు చదువుకుంటున్నారు కానీ ఈరోజు బయటికి వెళ్ళి ఉద్యోగం చేసే ఆలోచన లేదు. చదువుకున్నారు కానీ ఆ కష్టపడిన చదువుకి ఏదో తగిన ఉద్యోగం చేసి తన కుటుంబాన్ని పోషించుకుందని ఆలోచన లేదు. తల్లిదండ్రుల మీద ఆధారపడి జీవిస్తున్నారు ఇంకా ఉన్నారండి ఈ రోజుల్లో చాలామంది. ఇంకొక మాట చూసుకున్నట్లయితే, కుమార్తె తల్లి మీదకి మంచి కట్నాలు ఇచ్చి మంచి భర్తను చేస్తే కూతుర్లు ప్రేమిస్తున్నారు ఈరోజు. తల్లి ఏదైనా మంచి నగ నట్ర చేస్తే తల్లిని ప్రేమిస్తున్నారు కూతుర్లు ఈరోజు. కానీ ఈరోజు కుటుంబాలు నిర్లక్ష్యం చూడండి ఎలా ఉన్నాయో. ఏదేని ఇస్తే ప్రేమిస్తున్నారు కానీ నిజంగా వారు మనస్ఫూర్తిగా ప్రేమించేవారు లేరు ఈరోజు. కోడలు అత్త మీదకి లేచేదురు అంటున్నాడు ఇక్కడ. అత్త కోడలకు పడుతుంది ఈరోజు. చాలామంది అత్తగారులు 15 సంవత్సరాలైనా 16 సంవత్సరాలైనా పిల్లల తల్లి అయినా కానీ విడగొట్టాలని చూసి అత్తలు చాలామంది ఉన్నారు ఈరోజు. ఏదో రకంగా ఆ కొడుకు నుంచి కోడల్ని వేరు చేసేయాలి. దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని వాక్యం అంటుంది కదా, దేవుడు ఏర్పరిచిన జంటను ఎవరు కూడా విడదీయకూడదు అంటే, దేవుని వాక్యాన్ని వింటున్న మీరే దేవుని స్వార్థ కొడుకులకు పరిగెడుతున్న మీరు ఈరోజు కొడుకు నుంచి కోడలను వేరు చేయాలని ఈరోజు చాలామంది మనస్సులో స్వార్థాలతో నింపుకుని ఉన్నారు ఈరోజు. ప్రేమతో కాదు, ఈరోజు స్వార్థాలతో నింపుకుని ఉన్నారు ఈరోజు. అందుకని వాక్యం ఉంటుంది కదా, ఎవరి ఇంటి వారు వారికే విరోధులు అవుతారు. ఈరోజు విరోధులు అయిపోతున్నారు ఈరోజు. నా కొడుకు సరిగా చూడట్లేదండి, ఎంత చూసినా చూడట్లేదు. మా కోడలు మమ్మల్ని పట్టించుకోదని కోడలు ఎంత ప్రేమించినా ప్రేమించట్లేదు. ఇలా బయట వ్యక్తులకి మన కుటుంబ సమాచారాన్ని మనం తెలియచేయటం వలన ఎలా ఉంటుందంటే, కుటుంబాల్లో ఒకరికి ఒకరు విరోధులు అయిపోతున్నారు, శత్రువులు అయిపోతున్నారు. కనుక నీ గమనించిన